నమస్తే ఏజేఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాటోలో భారత్ చేరడానికి తలుపులు తెరిచే ఉన్నాయి. షాకింగ్ కామెంట్స్ చేసిన యుఎస్ నాటో రాయబారి. నేటి నుంచి కొత్త రూల్స్. నూతన ఆర్థిక సంవత్సరంలో 6 పెద్ద మార్పులు. చెన్నైపై గుజరాత్ ఘన విజయం. తొలి మ్యాచ్లో ఓటమి చెందిన ధోనీ సేన. రెండు రోజుల్లో హాఫ్ సెంచరీ. బాక్సాఫీస్ దగ్గర నాని విధ్వంసం. అట్టహాసంగా ప్రారంభమైన నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్. తరలి వచ్చిన తారాలోకం. భారత్ నాటోలో చేరుతుందా? దీనికోసం యుఎస్ సంకేతాలిస్తోందా? భారత్ యుఎస్ల మధ్య సన్నిహిత సంబంధాల గురించి మాట్లాడుతూ నాటోలోని యుఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో తలుపులు తెరిచే ఉంచిందంటూ జూలియన్నే స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యుక్రెయిన్ నాటోతో చేరుతుందనే సంకేతాలతోనే రష్యా యుక్రెయిన్పై దండయాత్ర చేపట్టింది. దాదాపు సంవత్సరం దాటిపోయింది. అయినా ఈ యుద్ధానికి ముగింపు పలకడం లేదు. అమెరికా వంటి దేశాలు చేస్తున్న సహాయంతో యుక్రెయిన్ రష్యాను ఎదుర్కొంటూనే ఉంది. ఈ క్రమంలో భారతదేశంతో సన్నిహిత సంబంధాల కోసం నాటో తలుపులు తెరిచే ఉంచింది అంటూ స్మిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్తో సాన్నిహిత్యంగా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు, భారత్ కోరుకుంటూ ఏ సమయంలో అయినా ఈ అంశం గురించి చర్చించడానికి నాటో రెడీగా ఉందని అన్నారు. అంటే స్మిత్ చేసిన ఈ వ్యాఖ్యలు నాటోలో భారత్ చేరేలా యుఎస్ డైరెక్టర్గా సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని తెలుస్తోంది. భారత్ యుఎస్ల మధ్య సన్నిహిత సంబంధాలకు సంబంధించి భాగస్వామ్యం దృఢంగా ఉందని, ఇరు దేశాల ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమంలా వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, టెక్నాలజీ వంటి విషయాల్లో కలిసి పనిచేయడంలో ఉన్నామని తెలిపారు. ఇండో పసిఫిక్తో నాటో తమ విస్తీర్ణను పెంచుకుందని, చైనాను నాటో వ్యవస్థాపకత సవాలుగా గుర్తించిందని తెలిపారు. ఆయా ప్రాంతాలలోని భాగస్వాముల వ్యూహాత్మక విధానాలతో పాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తోందని అన్నారు. 4 ఇండో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాతో జరగనున్నటువంటి అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందిందని స్మిత్ తెలిపారు. మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ నెల ప్రారంభమైంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభం కావడంతో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దేశంలో బంగారం విక్రయానికి సంబంధించి నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు టోల్, మ్యూచువల్ ఫండ్స్లో మార్పులు, ఇలా పలు విభాగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. పన్నుల భారం నుంచి పొదుపు పథకం వరకు నిబంధనలు మారాయి. ఫలితంగా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరగనుంది. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఈ రోజు నుంచే బంగారానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి కానుంది. దీంతో నేటి నుంచి 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్ మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 4 అంకెల హాల్ మార్క్ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆభరణాలు ఇకపై విక్రయించబడవు. ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2023 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొత్త స్లాబ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్లాబ్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త పన్ను
విధానం ఆప్షన్ మాత్రమే. ఎవరైనా పాత విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే దీనికోసం వారు ఫారంను పూరించాల్సి ఉంటుంది. ఏ పన్ను విధానం ఎంచుకోవాలనే నిర్ణయాన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తీసుకోవాలి. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో నేటి నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు పరపతి 5 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగింది. అయితే ఈ విధానం పాత పన్ను ఎంచుకున్న వారికి వర్తించదు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు 12,500 రూపాయల నుంచి 25,000కు పెరిగింది. అయితే కొత్త పాలనలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రయోజనం పొందుతున్న వారికి 80C కింద మినహాయింపు ప్రయోజనం ఉండదు. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం 5% పెంచింది. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో నేటి నుంచి అవి అమల్లోకి వస్తున్నాయి. ప్రతి ఏటా నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను ప్రభుత్వం పెంచుతుంది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం 465 రూపాయలు టోల్ చెల్లిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి 490 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి కొత్త సంవత్సరం ఆరంభం కావడంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్లో చేసే పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాలు కింద పన్ను విధించబడుతుంది. అయితే ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాలను రద్దు చేసింది. ఎవరికైనా 36 నెలల ముందు డెట్ మ్యూచువల్ ఫండ్ను రిడీమ్ చేసిన తర్వాత యూనిట్లను విక్రయిస్తే లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా పన్ను విధించబడుతుంది. కానీ 36 నెలలకు పైగా హోల్డ్ చేసిన తర్వాత యూనిట్లను విక్రయించడంపై దీర్ఘకాలిక మూలధన లాభాలు విధించబడతాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మొత్తం 12 రకాల పొదుపు పథకాలకు గాను 10 పథకాలపై వడ్డీ రేట్లను 0.1% నుండి 0.7% వరకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి. ఐపీఎల్ 16లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది గుజరాత్. 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ 63, విజయ్ శంకర్ 27, సాహా 25, సుదర్శన్ 22 పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో హంగార్ కేగర్ 3 వికెట్లు తీశాడు. జడేజా, తుషార్ దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో మొట్టమొదటి మ్యాచ్ గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు గుజరాత్ కెప్టెన్ పాండ్యా. ఇక ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుక కోసం పలువురు సెలబ్రిటీలు వచ్చారు. హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన్న ప్రత్యేక డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్ని అందించింది. గురువారం విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్, నాని నటనకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లో సీట్లలో ఒక్కరు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. దర్శకుడిగా శ్రీకాంత్కు తొలి సినిమానే అయినా తన టేకింగ్, విజన్కు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక హీరోయిన్గా కీర్తి కీలక పాత్రలో దీక్షిత్ శెట్టి ఎరగదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు ఫ్యాన్స్కు ఇటు ప్రేక్షకులకు దమ్ బిర్యానీ పెట్టేశాడు నాని. రిలీజ్కు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తొలి రోజు రికార్డు కలెక్షన్స్లను నమోదయ్యాయి. నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా దసరా నిలిచింది. తొలి రోజే అనుకుంటే రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది. కేవలం 2 రోజుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. రెండో రోజు ఈ సినిమా 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఇదే ఊపు కొనసాగితే ఫస్ట్ వీకెండ్ తిరిగే లోపే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ అయిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా కాబోయే జంట ఆనంద్ రాధికా మర్చెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నీతా ముఖేష్ల ముద్దుల కుమార్తె ఈషా అంబానీ ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడా, సినీ పరిశ్రమలందరూ కూడా తరలి వచ్చారు. అగ్రనటుడు రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ కియారా అడ్వాణీ దంపతులు, దీపికా పడుకోనే, రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులు, కరిష్మా కపూర్, షాహిద్ కపూర్, ఆయన సతీమణి మీరా రాజ్పుత్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ తదితర స్టార్ నటులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తానని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేత భారత బాక్సర్ నిఖత్ జరీన్ అన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, లంబాడి నృత్యాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటామన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి తెలంగాణ ఆడపడుచు దేశానికి గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి క్రీడాకారులు పెట్టుకొని ఒక మంచి క్రీడా ప్రాజెక్టు తొందరలో రాబోతుంది. మా మిత్రులు ఆమె మంది సహాయం చేసి ఆమెకు అండగా నిలబడి ఆమె లాంటి క్రీడాకారులను ఎంతోమంది బాక్సర్స్ను తయారు చేయడానికి ఆమె ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒలింపియాడ్లో కూడా ఆమె సాధిస్తున్న విశ్వాసం మాకుంది. భవిష్యత్తుకి దేశానికి ఎంతో మందిని బాక్సర్స్ని తయారు చేసే శక్తి ఆమెకు ఉంది కనుక ఆమెను అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. గతంలో కూడా నిజామాబాద్లో అప్పుడు ఎంపీగా కవితమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రోత్సహించి మేము ముందుకెళ్ళి ఉన్నా అని చెప్పడం జరిగింది. తర్వాత కేటీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు, మా స్పోర్ట్స్ స్టాఫ్ అన్నీ కూడా ఈరోజు ఆమెకు అండగా నిలబడటం. ఈరోజు మా చైర్మన్ గారు, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్, బాక్సింగ్ అసోసియేషన్, తెలంగాణ ఉంటే ప్రతి బిడ్డ కూడా, ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం, కష్టపడితే ఈ రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు ఎంతో గొప్ప పేరు తీయగలుగుతామని ఆదర్శంగా ఇచ్చినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా మా ప్రభుత్వం తరఫున ఈరోజు ఆమె స్వాగతం పలుకుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలిసి ఇంకా బాక్సింగ్ సంబంధించినటువంటి ఏమేమి చేయాలి ఆమెతో చర్చించి అన్ని రకాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు ప్రారంభించి 700 రోజులు అయిన సందర్భంగా విశాఖలోని కార్మిక సంఘాలన్నీ ఏకమై మానవహారం నిర్వహించాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నిరంతరం కార్మికుల పోరాటం వలన నేటికి స్టీల్ ప్లాంట్ 1% కూడా వాటా అమ్మకుండా కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల పోరాట స్ఫూర్తిని అభినందించారు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యమయ్యి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయకపోతే
ప్రజా ఉద్యమంగా మార్చక తప్పదని హెచ్చరించారు. త్యాగం చేశారు. 25,000 ఎకరాలు రైతులు దానం చేశారు, సాక్రిఫైస్ చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటు, శాసనసభ్యత్వాలకి రాజీనామాలు చేసి అనేక పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు సీసోర్ స్టీల్ ప్లాంటు భారతదేశంలో అత్యాధునికమైన విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకపోయినా సరే 7.3 మిలియన్ టన్ను ఇవాళ విస్తరణ సాధించాం. లాభాలు వస్తున్నటువంటి ఫ్యాక్టరీని గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించుకుంటా దీనికి కావాల్సినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో క్యాపిటల్ రీసెర్చింగ్ చేయకుండా రోజుకి 5 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టించుకొని ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టపరిచే విధానాన్ని రైల్వే ర్యాక్స్ ఇవ్వలేదు. అలాగే బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కూడా పూర్తిగా బంద్ చేసి ఆంధ్రుల మీద అక్కసుతోటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందా. దాడికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్రంలోనే కానీ విశాఖ నగరంలో కానీ విశాఖ ఉక్కులోని 2.5 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతున్నాయి. ఇవాళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాడలేదు. ఇవాళ రౌర్కెలాగా ఒరిస్సా కానీ అలాగే బీహార్లో కానీ జార్ఖండ్లో కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి సేలం స్టీల్ ప్లాంట్ని కూడాను తమిళనాడు గవర్నమెంట్ పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వ రంగంలో నిలుపుకున్నారు. కానీ మన ఆంధ్రులు పోరాట పద్ధతితోనే త్యాగాలతోనే అతిపెద్ద భారీ పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి దుర్మార్గమైన దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒక ద్వంద్వ వైఖరితోనే మేము పోరాడతాం, సాధిస్తామని చెప్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే మీతో తెగతెంపులు చేసుకుంటామని చెప్పేసి ఆ రకమైనటువంటి వాగ్దానం కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుకుంటా ఆంధ్రులకి అన్యాయం చేయకుండా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలకులందరికీ కూడా కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దీన్ని మరొక ప్రజా ఉద్యమంగా మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వారి యొక్క విధానాలు మార్చుకోకపోతే వారు ప్రజల యొక్క తీవ్ర ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించవలసిందే. ఇవాళ వడ్డీలు ఏమున్నాయో రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కుట్ర. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి అలాగే జిందాలు అనేక ప్రైవేట్ మైనింగ్ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడాను ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళు ఈ దేశాల్లో బ్యాంకులకి లూట్ చేసిన వాళ్ళని ఈఓఐ పేరు మీద ఐరన్ ఓర్ సప్లై చేయమని పెట్టి ఇచ్చారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. నిన్న జిందాల్ని తరిమి కొట్టాం. ఏ రకమైనటువంటి అంశాలను కూడా పరిశీలించుకుంటానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% విశాఖ ఉక్కును నష్టాలు పాలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియాలి. రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్ని కొని చేయడమేనని మోడీ నిరంకుశ పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 3వ తేదీన న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. రైలు మార్గం ద్వారా ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ మరియు రాష్ట్ర జిల్లా నాయకులు వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ బస్సు రాజ్ కుమార్ అనే వ్యక్తిని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు చిన్న హోటల్ నడుపుకునే రాజ్ కుమార్ రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
మెట్పల్లి నుంచి పాదయాత్రగా వస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చిత్తాపూర్ గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. సందర్భంగా సమ్మక్క అనే మహిళ మాట్లాడుతూ మాకు ఇండ్లు రావడం లేదు, నీళ్లు రావడం లేదని చెప్పారు. అనంతరం సీతాపురం అనసూయ, నాయని హంస, నాయని ప్రమీల మాట్లాడుతూ ధరలు అన్నీ పెరిగాయి, ఎలా బతకాలి అని భట్టి విక్రమార్కను చెప్పారు. 450 రూపాయలు ఉండే గ్యాస్ ధర 1200 రూపాయలు అయిందని, నూనె ధరలు బాగా పెరిగాయి, ఎలా కొనాలి, పిల్లలకు ఏమి పెట్టాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు తీర్చేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే, ఈసారి మా ఓట్లన్నీ కాంగ్రెస్కు మాత్రమే వేస్తామని చెప్పారు. మహిళల ఆవేదన విన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపిస్తేనే అందరికీ అన్నీ అందుతాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని వైఎస్ షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చి పిలుపు నిద్దామని షర్మిల సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వడని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపినట్లు సమాచారం. త్వరలో సమావేశం అవుదామని చెప్పిన బండి సంజయ్ ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ప్రపంచ దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, మొక్కవోని ధైర్యం, గత, వర్తమాన, భవిష్యత్తు కాలాల సమస్యలకు ఆయన చూపిన చక్కని పరిష్కారాల మార్గాలు నాటికి ఆయన దిక్సూచి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఆమోదమే చట్టాల రూపకల్పనలకు పునాదే. కానీ ప్రాంతాల మధ్య వివాదాలు, వివక్షలు ఏర్పడిన సందర్భంలో ఒక ప్రాంత ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటే ఆ డిమాండ్ న్యాయసమ్మతమైనదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ ఆ రాష్ట్ర శాసన మెజారిటీ ఆ తీర్మానంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్ట తన రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రత్యేక అధికారం కల్పించే ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అంబేద్కర్ ఆలోచన, దూరదృష్టి ఫలితమే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జూన్ 2, 2014 రోజున ఏర్పాటైంది. ఇది ఒక మచ్చు తునక. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి మహామేధావి, రాజ్యాంగ పిత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని మరి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి విభాగమైనటువంటి సెక్రటరియట్, కార్యనిర్వాహక విభాగము తెలంగాణ సెక్రటరియట్కు నామకరణం చేయడము, అదేవిధంగా దేశంలోనే ఎత్తైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహంగా 125 ఫీట్ల యొక్క విగ్రహాన్ని స్థాపించినందుకు సభ్య సమాజం తరపున, పౌర సమాజం తరపున ఒక ధన్యవాద సభ, అదేవిధంగా అభినందన సభ నిర్వహించాలనే ఒక ప్రయత్నం మేము చేశాము. దాంట్లో భాగంగా ఈ నెల 4వ తారీఖు రోజు అంటే మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నటువంటి బి శ్యామ్ గారు, అదేవిధంగా దాసరి శ్యామ్ మనోహర్ గారు చెప్పిన విధంగా ఈ కార్యక్రమము నాన్ పొలిటికల్గా అంటే రాజకీయాలకు అతీతంగా తెలంగాణకి ఒక క్వాలిటేటివ్ ప్రోగ్రాం, సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా
మంచి మంచి అతిథులను అదేవిధంగా అన్ని సంఘాలను కూడా కలిపే ప్రయత్నం మేము చేయడం జరిగింది. మీ చేతిలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏప్రిల్ 4వ తారీఖున మహావిగ్రహ స్థాపన అంబేద్కర్ 125 అడుగుల సచివాలయంకు నామకరణాన్ని స్వాగతిస్తూ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎవరి పేరంటే జగ్గయ్యపేట నియోజకవర్గం గౌరవరం నందు శనగపాడు 2 ఎన్ఎస్పి కెనాల్ కాలువ నందు పూడికతీత పనులను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 0 నుండి 4 కిలోమీటర్ల వరకు ఈ పొడికితేత తీయడం జరుగుతుందని తెలిపారు. 2-3 రోజుల్లో ఈ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం నుండి మజీద్పూర్ గ్రామ పంచాయతీ నీటి సమృద్ధి అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవ్వడం జరిగింది. ఈరోజు అవార్డు ప్రధాన ఉత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరియు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు చేతుల మీదుగా మజీద్పూర్ గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి గారికి బహుమతి ప్రదానం చేశారు. అలాగే మజీద్పూర్ గ్రామానికి 20 లక్షల రివార్డును ఐటీ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల జెడ్పీ చైర్పర్సన్లు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మజీద్పూర్ గ్రామం జిల్లా స్థాయిలో కూడా ఎంపికైనందున తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి బహుమతిని అందుకున్నారు. కుకునూరు వేల్పూర్ మండలం కుకునూరు తర్వాత అబ్దుల్లాపూర్ మండలం మజీద్పూర్ సార్ ఐ హావ్ బీన్ రిక్వెస్టింగ్ 3 టీంలు రెడీగా ఉండాలి వేదికపై. కుకునూరు వేల్పూర్ మండలం కుకునూరు తర్వాత అబ్దుల్లాపూర్ మండలం మజీద్పూర్ సార్ ఐ హావ్ బీన్ రిక్వెస్టింగ్ 3 టీంలు రెడీగా ఉండాలి వేదిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాటోలో భారత్ చేరడానికి తలుపులు తెరిచే ఉన్నాయి. షాకింగ్ కామెంట్స్ చేసిన యుఎస్ నాటో రాయబారి. నేటి నుంచి కొత్త రూల్స్. నూతన ఆర్థిక సంవత్సరంలో 6 పెద్ద మార్పులు. చెన్నైపై గుజరాత్ ఘన విజయం. తొలి మ్యాచ్లో ఓటమి చెందిన ధోనీ సేన. రెండు రోజుల్లో హాఫ్ సెంచరీ. బాక్సాఫీస్ దగ్గర నాని విధ్వంసం. అట్టహాసంగా ప్రారంభమైన నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్. తరలి వచ్చిన తారాలోకం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.